జస్ట్ మెయిల్ ఐడితో ఎవరికైనా క్యాష్ పంపించుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి సెట్టస్ క్యాష్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది. సో వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో క్విక్ సెండ్ అలాగే క్విక్ రిసీవ్ అని చెప్పేసి ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ సెండ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక కాంటాక్ట్స్లో నుంచి ఒక పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో మనం ఏదన్నా కాంటాక్ట్ని ఆ మెయిల్ ఐడి ద్వారా లేదా ఫోన్ నెంబర్ ద్వారా సెలెక్ట్ చేసేసుకొని అమౌంట్ని యాడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి మనం ఎంతైతే అమౌంట్ సెలెక్ట్ చేసామో ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే క్విక్ రిసీవ్ అనే దాని ద్వారా కూడా మనం వేరే కాంటాక్ట్స్ నుంచి మనం క్యాష్ని తీసేసుకోవచ్చు. స్ప్లిట్ ఏ బిల్ అనే ఆప్షన్ ద్వారా వచ్చేటప్పటికి మనకి హోటల్ బిల్స్ కావచ్చు, రకరకాల బిల్స్ అంటే మూవీ టికెట్స్ ఇలాంటి బిల్స్ అనేది మనం షేర్ చేసుకోవడానికి ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మెనూలోకి వెళ్ళేసి లోడ్ మనీ అనే ఆప్షన్ ద్వారా మనం నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వీటి ద్వారా మనం మనకు కావాల్సిన అమౌంట్ని ఈ పర్టికులర్ సెట్టర్స్ క్యాష్ అనే అప్లికేషన్లోకి లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా లోడ్ చేసిన అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, అంటే వెనక్కి మనం మన బ్యాంక్ అకౌంట్లోకి వెనక్కి తీసుకోవచ్చు కూడా. డెఫినెట్గా చాలా ఈజీగా ఫ్రెండ్స్తో అమౌంట్ని షేర్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.